అమ్మ కోడలి పిల్ల ఆంటీకి టీ పెట్టి కొంచెం పకోడీ వేసుకురాపో. చూడొద్దు నా మనోడు అచ్చ నా పోలికే కదా. 3 వారాలైంది డెలివరీ అయ్యి. ఇవాళ్ల కిచెన్ లో అడుగు పెట్టింది మహారాణి. నాకు 4 పిల్లలు. ప్రతిసారి డెలివరీ అయిన ఒక్క రోజులో లేచి కిచెన్ లో వంట దగ్గర నుంచి అన్ని పనులు నేనే చేసుకునేదాన్ని. ఏదైనా చిన్న పని చెప్తే చాలు, అమ్మో నాకు తలనొప్పి, అమ్మో నాకు కాళ్ళ నొప్పులు, అమ్మో నాకు నడుము నొప్పి, అక్కడ నొప్పి ఎక్కడ నొప్పి. 4 పిల్లల్ని కన్నాను. ఏనాడు ఏ నొప్పి ఎరగను. వీళ్ళకి ఎక్కడ లేని నొప్పులు వస్తాయేంటో. నువ్వు చెప్తే నమ్మవుగాని వదినా, 9 నెలలు కేజీలు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఫ్రూట్స్ అన్ని తెచ్చేవాడు నా కొడుకు. అన్ని తీసుకెళ్లి ఆ గదిలో కూర్చుని దాచుకుని తినేది. అన్ని తిన్నా కూడా ఇప్పుడు ఈ నాటకాలు. నేను కడుపుతో ఉన్నప్పుడు ఒక్క బాదం పప్పు కూడా ఎరగను. అయినా నాకు 4 నార్మల్ డెలివరీలే. చిలక్కి చెప్పినట్టు చెప్పా, కడుపుతో ఉన్న 9 నెలలు ఇంటి పనులు చెయ్యమ్మా, ఇల్లు తుడవటం, కాస్త కింద కూర్చుని తడి పట్టేయటం, అలాంటి పనులు చెయ్యమ్మా అని. మేడం గారు ఇంటేగా. ఇప్పుడు చూడండి పొట్ట కోయించుకుని కూర్చుంది. అయినా వీళ్ళని గాలిలేండి వదినా, వీళ్ళంత సుకుమారంగా పెంచిన అమ్మా నాన్న అనాలి. నిన్న ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను, అక్కడెక్కడికో డిప్రెషన్ లోకి వెళ్తుందంట. నేను చెప్పేశా, ఎక్కడికి వెళ్లే పని లేదు, చంటి పిల్లకి 6 నెలలు వచ్చేదాకా ఎక్కడికి కదలటానికి వీలు లేదని చెప్పా. పాపం ఏదో చేసుంటారు. నిన్నగాక మొన్నొచ్చిన పెండ్లాం కోసము మమ్మల్ని ఎదురిస్తావేందిరా? నిన్నగాక మొన్నొచ్చిన పెండ్లాన్ని సపోర్ట్ చేసుకుంటా మాట్లాడతావేందిరా? నిన్నగాక మొన్నొచ్చిన పెండ్లాం కోసం అబద్దాలు ఆడతావేందిరా? నీవు అంటే నిన్నగాక మొన్నొచ్చింది అని పనికి మళ్ళీ డైలాగులు కొట్టే పనికి మళ్ళా అత్తలకు ఒక క్వశ్చన్ వేస్తున్నా, నీ బుర్రేమన్నా మోకాళ్ళుందా? ఎట్లా కొంచెమన్నా దమాకుందా నీకు? నిన్నగాక మొన్నొచ్చింది అని అంటావు, మరి నిన్నగాక మొన్న రాకపోతే ఆమె పుట్టంగానే వాళ్ళ పుట్టింట్లో మాయమైపోయి నీ ఇంట్లో ప్రత్యక్షమైందేనా? ఎట్లా నువ్వు అట్లనే ప్రత్యక్షమైనవా నీ అత్తగారింట్లో? నువ్వు మీ అమ్మ నాన్నకి పుట్టంగానే మీ పుట్టింట్లోకి వెళ్ళి మాయమైపోయి మీ అత్తగారింట్లో ఊడిపడ్డవా? లేదు కదా. అందరూ ఒక ఏజ్ వచ్చినాకనే పెళ్లి చేసుకుంటారు. అవును నిన్నగాక మొన్ననే వచ్చింది, కానీ లైఫ్ లాంగ్ ఎవరు తోడుంటారు నీ కొడుకుకి? నువ్వు చచ్చిపోయినాక కూడా నీ కోడలే కదా నీ కొడుకుకి తోడుండేది. మరి నీ మొగుడికి నువ్వే కదా తోడుంటున్నావు, నీ అల్లుడికి నీ కూతురే కదా తోడుంటుంది. ఇవన్నీ ఎందుకు కనిపించవు? మరి మీ అనుభవం నీకు ఏం నేర్పిస్తున్నది? అంటే నిన్నగాక మొన్నొచ్చింది అని మీరు మీ పనికి మళ్ళీ పెంట డైలాగ్స్. ఇట్లాంటి చిల్లరత్తలున్న కోడలు కూడా చెప్తున్నా, మీ అత్త నీకు ఏమైనా పని చెప్పింది అనుకోండి, ఇదే డైలాగ్ కొట్టండి, నిన్నగాక మొన్న వచ్చిన కదా అత్తమ్మ నాకెందుకు పని చెప్తున్నావు అని అడగండి. అట్లా అడగండి. ఇక నీ అత్త నీ ఆడపడుచు బయటికి పోయి నీ గురించి గాసిపింగ్ స్టార్ట్ చేస్తారు చుట్టాల దగ్గర, నేబర్స్ దగ్గర. అప్పుడు కూడా పోయి డైరెక్ట్ ఒకటే క్వశ్చన్, నిన్నగాక మొన్న వచ్చిన కదా అత్తమ్మ నా గురించి మీకు ఏం తెలుసు అని గాసిపింగ్ స్టార్ట్ చేసి కూడా అడుగుండి. వాళ్ళ డైలాగు వాళ్ళకే గోడ మీద పిడకేసినట్టు కొడితే సల్ల పడతారు. కొంతమంది తల్లులు వాళ్ళ కొడుకుల దగ్గర అసలు వాళ్ళకి ఏమీ తెలియనట్టు, మీ పెండ్లానికి మాతో మాట్లాడడం ఇష్టం ఉండదారా, ఎప్పటికీ ముఖం మార్చుకొని కూర్చుంటది అని అంటారు కదా. మీరు ఆమె వెనకాల ఆమె గురించి ఏం మాట్లాడిర్రు అన్నది ఆమెకి తెలుసు కాబట్టి ఆమె ముఖం మార్చుకొని కూర్చుంటది, మీతో మాట్లాడదు. మీరు చుట్టుపక్కల ఇళ్లతోటి, మీ కూతుర్ల దగ్గర, మీ బంధువుల దగ్గర, మీ చుట్టాల దగ్గర, చివరాఖరికి మీ కొడుకు దగ్గర మీ కోడల గురించి ఏం చెప్పిర్రో కూడా ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఏం మాట్లాడలేక సప్పుడేకుంటుంది. మీరు ఆమె వెనకాల మాట్లాడు బంద్ చేసిన రోజు ఆమె కూడా మీతోటి మామూలుగానే ఉంటుంది. అమ్మ లెక్క చూసుకోకపోవచ్చు, కానీ అత్త అన్న గౌరవం ఖచ్చితంగా ఇస్తుంది. కొందరు ఏమంటారంటే, అత్తలో అమ్మని చూసుకుంటే అసలు ప్రాబ్లమ్సే ఉండవు కదా, కానీ మీరు అమ్మ అని ట్రీట్ చేయరు, అత్తని అత్త అని ఒక నెగిటివ్ పాయింట్ పెట్టుకుంటారు అని అంటారు కదా. ప్రతి ఇంట్లో తప్పులు అవుతాయి. కోడల వల్ల తప్పులు అవుతాయి, కూతురు వల్ల కూడా తప్పులు అవుతాయి. కానీ కోడలి తప్పులు 4 వీధుల మధ్యలో చెప్పబడతాయి, కూతురు తప్పులు మాత్రం గప్చుప్పులు అయిపోతాయి. ఎందుకండి, 50-60 ఏళ్ల వయసుండి కోడల్ని కూతురు లెక్క ట్రీట్ చేయాలని అత్తగారికి తెలియదు. కానీ అన్ని మాటలు అనుకుంటూ పడుకుంటూ నిన్నగాక మొన్న వచ్చిన కోడలు మాత్రం అత్తలో అమ్మను చూసుకోవాలని చెప్తారు. మీ ఇంట్లో లేదు అంటే మీ ఇంట్లో మాత్రమే లేదండి. పెద్దరికం అనేది వయసుతో రాదు. ఎక్కడొదినా 9 నెలలు ఇక్కడే ఉందా? ఇప్పుడు డెలివరీ అయ్యాక కూడా పుట్టింటికి వెళ్ళా. పక్కింటోళ్ళు డెలివరీ అయ్యాక వెళ్ళపోతే బాగోదని నేను వెళ్ళా గాని అలా వంటలు కూడా అస్సలు తినలేము. నూనె ఉండదు, ఉప్పు కారాలు లేకుండా చప్పటి కూడ తింటారు. మగపిల్లోడు పుడితే బంగారు పొంగరం చేద్దాం అనుకున్నా, ఆడపిల్ల పుట్టింది, అందుకని వెండి పట్టీలు పెట్టా. చాలు కదా. నేను అంటున్నాను కాదు గాని వాళ్ళ కోళ్ళు మాత్రం మహా గడుసు. అమ్మో, అందుకే వదినా నాకు ఈ ఉద్యోగాలు చేసుకునే అమ్మాయిలంటే భయం. మనం ఎక్కడ పడతాం చెప్పి వీళ్ళతో. ఇంటికి వచ్చిన వాళ్ళు పిల్లని ఎత్తుకోవడానికి వెళ్తే కోవిడ్ అప్పుడు మనం చేతులు కడుక్కోవడానికి డెటాల్ వాడేవాళ్ళమా, అందరికి అది ఇచ్చి చేతులు కడుక్కోమంటుంది వదినా. మనం పెంచలేదా పిల్లల్ని? మన పిల్లలు చిన్నప్పటి నుంచి మట్టిలో దొల్లి ఆడుకోలేదా? ఎంత బలంగా పెరిగారు, మనం ఎట్టాగే నాజుగ్గా పెంచామా?
ఏంటో నేను వదిన ఒక సంఖలో పిల్లోడిని ఎత్తుకుని ఇంకో చేత్తో ఇంటిల్లి 10 ఏళ్ళ ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు వదిన. అందరికి 3 పూట్ల 4 కూరలు ఉండేదాన్ని. ఇప్పుడు ఏంట్రా అంటే వీళ్ళు మంచం దిగటానికే నొప్పులు పడుతున్నారు. ఇంకా మొగుడున్నాడంటే అప్పొప్పొప్పో ఏదో ప్రపంచంలో ఈడి పెళ్ళం ఒక్కతే కడుపుతో ఉన్నట్టు, ఈడి పెళ్ళం ఒక్కతే పిల్లల్ని కన్నట్టు 24 గంటలు చుట్టూతో తిరుగుతా ఉంటాడు. ఆడదానికి పెళ్ళయ్యాక పిల్లల్ని కనాలి కదా, అది కూడా ఏదో పెద్ద విడ్డూరం లాగా. ఇవన్నీ పక్కన పెట్టు, అసలు విషయం చెప్పని, ఈ పిల్ల ఉద్యోగం చేస్తుంది కదా, ఆ కంపెనీ వాళ్ళు ఇప్పుడు 6 నెలలు సెలవులు ఇచ్చి 6 నెలలకి జీతం కూడా ఇస్తారంట. అసలు ఇదేం విడ్డూరం వదినా, ఈ మాత్రం అయితే మనం చేయమా? ఇంట్లో తిని కూర్చుంటే జీతం పంపిస్తారంట. ఏదైనా అదృష్టం రాసి పెట్టి ఉండాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా మంది కోడలికి సలహా ఇస్తుంటారు కదా, నువ్వు మీ అత్తగారిని అమ్మలా చూసుకుంటే మీ అత్తగారు కూడా నేను కూతురులా చూసుకుంటుంది అని. అబద్ధం చెప్తే నమ్మేటట్టున్నారు. ఇలాంటి సలహాలు ఇచ్చే వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళేటప్పుడు చేతిలో కత్తులు కటార్లు పట్టుకుని వాళ్ళ మీద యుద్ధం చేయడానికి ఏం వెళ్ళం కదా. మేము కూడా అత్తమామలు తల్లిదండ్రులా చూసుకోవాలి, అత్తగారి ఇల్లే మా ఇల్లు అనుకునే వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తగారి లక్షణాలు చూపిస్తూ పెత్తనం చలాయిస్తూ కోడల్ని కోడల్లాగానే ఉంచేస్తుంది. ఇంకేముంది, అత్తగారేమో ఇలాంటి కోడలు దొరికిందే అని, కోడలేమో అలాంటి అత్తగారు దొరికిందే అని ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ బాధపడుతూ జీవితం అంతా గడిపేస్తారు. సూట్ అవ్వలేదే. 1 మార్క్ క్వశ్చన్, మీ రిలేటివ్ దృష్టిలో మంచి అమ్మాయి అవ్వాలంటే ఏం చెయ్యాలి? అందరి వాడికి జొమ్మగర్లా తలుపుకుంటూ అలేటంటే అదంటే నువ్వు మంచిదాన్ని అయిపోతావు. 5 మార్క్ క్వశ్చన్, మీ రిలేటివ్ దృష్టిలో మంచి అమ్మాయి అవ్వాలంటే ఏం చెయ్యాలి? అందరి మాటికి జొమ్మగర్లా తలుపుకుంటూ మీరు ఏది చెప్తే అది అని చెప్పి వాళ్ళు ఎన్ని టాంట్రమ్స్ ఇస్తున్నా వాళ్ళకి నువ్వు తిరిగి సమాధానం ఇవ్వకుండా అని ఏదో నీ మొహం వేసుకుని ఉంటే నువ్వు మంచిదాన్ని అయిపోతావు. 10 మార్క్ క్వశ్చన్, మీ రిలేటివ్ దృష్టిలో మంచి అమ్మాయిలంటే ఏం చెయ్యాలి? అందరి వాటికి జొమ్మగర్లా తలుపుకుంటూ మీరు ఏడు చెప్తే అది అని చెప్పి ఇలా అన్నిటికీ తలుపుకొని వాళ్ళు నిన్ను ఎంత బోడీ ఏం చేస్తున్నా, నువ్వు చేసిన ప్రతి ఒక్క పనిలో తప్పులేంచి నిన్ను ఎంత చులకనగా మాట్లాడినా నువ్వేం సమాధానం ఇవ్వకుండా నీకు లేని పోగని పుట్టని పిల్లల్ని కూడా జడ్జ్ చేసి వాళ్ళ ఫ్యూచర్ కూడా వీళ్ళే డిసైడ్ చేసేసి వాళ్ళు ఏమంటున్నా ఎన్ని టాంట్రమ్స్ ఇస్తున్నా తిరిగి సమాధానం ఇవ్వకుండా ఎదవ నవ్వు అనేది నీ మొహం మీద పెట్టుకుని ఈ అని చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేస్తా ఉంటే మంచిదనం అయిపోతావు. 16 మార్క్ క్వశ్చన్, 2000 వర్డ్స్ దాటకుండా ఈ ఆన్సర్ అనేది చెప్పాలి. మీ రిలేటివ్ దృష్టిలో మంచి అమ్మాయి అవ్వాలంటే ఏం చెయ్యాలి? ట్రెడిషనల్ షర్ట్ అందుకోరా, అందరి వాటికి జమ్ము గొర్రెలా